హే గాయ్స్, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు మేమందరం కలిసి కోల్కతాకి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఇయర్లీ వన్స్ కోల్కతా వెళ్తాం అనమాట. ఎందుకంటే మా గ్రాండ్ మదర్ కి పెన్షన్ తీసుకోవడానికి. సో మా ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారు. సో మేము రోజు వెళ్ళలేం కాబట్టి ఇయర్లీ వన్స్ అయితే మేము అక్కడికి వెళ్ళి మంచిగా షాపింగ్ చేసుకుని వచ్చేస్తాం. నాతో పాటు మా గని కూడా వస్తున్నాడు. ఎందుకంటే గని నన్ను వదిలి అసలు ఉండలేడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే నాతో పాటు వచ్చేస్తాడు. సో మా మమ్మీ తప్ప అందరం అయితే వెళ్ళిపోతున్నాము. మాకైతే వైజాగ్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు కోల్కతాకి. సో మేము దువ్వాడ వెళ్ళి అక్కడ నుంచి అయితే మేము ట్రైన్ ఎక్కాలి. సో అందుకే మేము కొంచెం ఫాస్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ కన్నా ఒక 1 అవర్ ముందే మేము వెళ్ళిపోయి స్టేషన్ దగ్గర అలా వెయిట్ చేసాం అనమాట. నాకైతే చాలా చలేస్తుంది. అలా చాలా సేపు అయితే ట్రైన్ కోసం వెయిట్ చేసాం. ట్రైన్ అయితే వచ్చేసింది. అదేంటో కోల్కతా ఎప్పుడు వెళ్ళినా ఎక్కలేని ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ ఉంటుంది నాకు. ఎందుకంటే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు కదా. సో సేఫ్ గా అయితే ట్రైన్ ఎక్కిపోయాము. ఎక్కగానే ఇంకా మా సీట్స్ లో మేము కూర్చున్నాము. గనికి అయితే చాలా ఆకలిసేస్తుంది. సో గనికి అయితే నేను తినిపిస్తున్నాను. గని అయితే ఎక్కడున్నా ఎవరున్నారు ఏంటని పట్టించుకోడు. ఎక్కడున్నా నేనే తినిపించాలి. సో మంచిగా గనికి అయితే తినిపించేశాను. సో అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేనైతే గనికి తినిపించేసి పడుకుని పోయాను. నేను ఎందుకు అలా ఉన్నాను అనుకుంటున్నారా? గని నాతో చాలా రూడ్ గా మాట్లాడాడు. సో అందుకే ఇంకా నాకు చాలా కోపం వచ్చి నేను మాట్లాడడం మానేశాను. నేను కొట్టినా కాసేస్తాను కానీ నాతో ఎవరైనా గసిరినట్టు మాట్లాడినా, నాతో రూడ్ గా మాట్లాడి నేనైతే తీసుకోలేను. దాంట్లో గని అయితే నేను అస్సలు తీసుకోలేను. అందుకే గని మీద అలిగాను అనమాట. ఫైనల్ గా సేఫ్ గా మేమైతే కోల్కతాకి వచ్చేసాము. కోల్కతాలో మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏమేమి చేస్తున్నాం మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మా అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.